హనుమాన్ మూవీ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. 100 కోట్లకు అత్యంత చేరువలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నగా మొదలైనటువంటి చిరు జల్లు అతి భయంకరమైనటువంటి తుఫానుగా మారింది. ఎక్కడ చూసినా సరే ప్రస్తుతానికి హనుమాన్ పేరు ఒక్కటే వినిపిస్తుంది. 'గుంటూరు కారం' మూవీకి సంబంధించినటువంటి థియేటర్‌లో ఒక్కొక్క షో మాత్రమే వేస్తున్నారు. మిగతా షోలన్నీ కూడా హనుమాన్‌కి కేటాయించబడ్డాయి. కావాలంటే బుక్ మై షోలోకెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. అంత భారీ తేడాతోటి హనుమాన్ థియేటర్లను దక్కించుకుంది. షోలు దక్కించుకుంది. హనుమాన్ మూవీకి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఊహించనిది. ప్రశాంత్ వర్మ కొట్టినటువంటి దెబ్బ మామూలుగా లేదనే చెప్పాలి. 'గుంటూరు కారం' మూవీ అయితే తిరుగు లేకుండా డీలా పడిపోయిందనే చెప్పాలి. కలెక్షన్స్ కూడా నీరుగారాయి. హనుమాన్ దానికి రివర్స్‌లో భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మొదట్లో థియేటర్లు తక్కువ దొరికినా, షోలు తక్కువ దొరికినా ఇప్పుడు మాత్రం ఆంధ్రాని ఓ ఊపు ఊపుతుందనే చెప్పాలి. ఒక్క ఆంధ్రానే కాదు, ఇండియానే ఏకంగా రికార్డుల మూత మోగిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో వచ్చినటువంటి ఈ మూవీ విధ్వంసకరమైనటువంటి కలెక్షన్‌లు రాబడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఆంధ్రాలో అతిపెద్ద మూవీ అయినటువంటి 'గుంటూరు కారం'ని ఢీకొట్టి మరి తొడగొట్టి నిలిచింది. తిరుగులేని కలెక్షన్స్ రాబట్టింది.